అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 4వ పదిలో 10వ తిరువాయుమొഴി బొండుం దేవం అనేటువంటిది నిన్న ఫలశ్రుతి పాశ్రం వరకు మనం సేవించాము. ఈవేళ ద్రవిడోపనిషత్ తాత్పర్య, ద్రవిడోపనిషత్ సంగతి, ద్రవిడోపనిషత్ తాత్పర్య రత్నావళి, తిరువాయుమొഴి నూత్తందాది పాశ్రాల్ని విన్నాము. ఇప్పుడు 397వ పేజీ. ద్రవిడోపనిషత్ సంగతిയിൽ తిరువాయుమొഴിക്കാன శ్లోకం. బంధే సమేతి హరిణా నిఖిలాత్మరాసే సంసార హేతుమితరేషు పరత్వబోధం వేదేతిహాసముఖతః పరిహృత్య శౌరే అత్యాతనోః సదసమే వ్యవృణోత్పరత్వం. వందే సమేపి హరిణా నిఖిలాత్మరాసేః సంసార హేతుమితరేషు పరత్వబోధం వేదేతిహాసముఖతః పరిహృత్య శౌరేః అత్యాతనోః సదసమే వ్యవృణోత్పరత్వం. బంధే సంబంధము, హరిణ అనిష్టములను హరించుతున్న విష్ణువుతో, సమే సతి అపి సమానముగా నున్నను, నిఖిలాత్మ రాసేహే సంబంధము విష్ణువుతోటి సమానముగా ఉన్నను, నిఖిల ఆత్మ రాసేహే సమస్తములైన ఆత్మల సమూహమునకు, సంసార హేతుం సంసారమునకు కారణముగు, ఇతరేషు భగవదితరములయందు పరత్వ బోధం పరత్వ జ్ఞానమును, వేద ఇతిహాసముఖతః వేదములు ఇతిహాసములు మొదలగు ప్రమాణముల వలన పరిహృత్య నిరసించి, అత్యాతనోః అత్యారూపమగు శరీరము గల శౌరేహే విష్ణువు పరత్వమును దశమే 10వ తిరువాయుమొഴి యందు సహా ఆ ఆళ్వార్లు వ్యవృణోత్ విస్తరించిరి. చేతనులందరికీ సర్వేశ్వరుడితోటి శేషశేషిభావ సంబంధం సమానమే కదా. అయితే అలాంటప్పుడు వాళ్ళు ఉజ్జీవించకుండా ఘోరమైన సంసార దుఃఖాన్ని అనుభవించడానికి కారణము ఏమిటి అని ఆలోచించారట ఆడవాళ్ళు. అప్పుడు అర్థమైంది ఆడవాళ్ళకి ఏమిటంటే, ఇతర దేవతల విషయంలో పరత్వ జ్ఞానమే వాళ్ళకి ఆ దుఃఖాల్ని కలుగ చేస్తోంది, ఇదే కారణమని నిశ్చయించుకున్నారట ఆడవాళ్ళు. ఇలా నిశ్చయించినటువంటి ఆడవాళ్ళు వాళ్ళ యొక్క దుఃఖాన్ని చూసి సహించలేక శృతి, స్మృతి, ఇతిహాస పురాణాల యొక్క ప్రబల ప్రమాణ వచనాలన్నింటినీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి వాటన్నిటితోటి వాళ్ళకు ఉన్న భగవదితర పరత్వ జ్ఞానాన్ని సవాసనగా పోగొట్టి అష్టావతారం ఎత్తి కురుగురనే దివ్యక్షేత్రములో ఆదరముతో సర్వ సులభుడై వేయించేసి ఉన్న శ్రీహప్పతికి పరత్వాన్ని ఈ 4వ పదిలో 10వ తిరువాయుమొഴి యందు విశదముగా సాధించారు. అంటే మనం అందరం దుఃఖాలు పడుతున్నాము భగవంతుడితోటి. అందరికీ ఆ నిత్యసూరులకి ఎలాంటి సంబంధం ఉన్నదో మనకి సంబంధం సమానమే కదా. కానీ వాళ్ళు అలా ఆనందంగా ఉండటానికి మనం ఇలా దుఃఖిస్తూ ఉండడానికి కారణం ఏమిటని ఆలోచిస్తే వాళ్ళకు ఒక విషయం అర్థమైంది. ఇతర దేవతల విషయంలో పరత్వం అనే భావనతో ఉన్నారు, అందువల్లే వీళ్ళకి దుఃఖాలు అని భావించి ఆడవాళ్ళు శృతులు, స్మృతులు, ఇతిహాస పురాణాల్లో ఉన్నటువంటి ఈ సర్వేశ్వరుడే పరుడు అనేటువంటి ప్రమాణ శ్రీ సూక్తులన్నిటినీ కూడా తీసుకొచ్చి మనకి చూపించి వాటిని మనకి ఉన్నటువంటి భగవంతుడి కంటే ఇతరులైనటువంటి వాళ్ళు పరులు అనే అజ్ఞానాన్ని పోగొట్టి ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా పరాత్పరుడు?
అర్చావతారం ఎత్తాడు. కురుగురు అనేటువంటి దివ్యక్షేత్రంలో ఆదరంగా వేయించేసి సులభుడుగా ఉన్నాడు అని ఈ నాలుగవ పదిలోని 10వ పత్తులో శ్రీయప్పతికి శ్రీయప్పతికి గల పరత్వాన్ని నిరూపించారు ఆడవాళ్ళు. ఇందులో ఇది బందే సమేపి హరిణా నిఖిలాత్మరాసే సంసార హేతుమితరేషు పరత్వబోధం వేదేతిహాసముఖత పరిహృత్య సౌరే అర్చాతనో సదశమే వ్యవృణోత్పరత్వం పాదికేసరి అజగే మణవాళజీయర్ తిరువడిగడే శరణం. ఇప్పుడు ద్రవిడోపనిషత్ తాత్పర్య రత్నావళి. ఇప్పుడు మనం చదువుకున్నది ఏమిటి? ద్రవిడోపనిషత్ సంగతి. అసలు ఏంటి ఇందులో ముందు తిరువాయిమడిలో చెప్పింది ఏంటి, ఇప్పుడు ఏంటనేది సంగతి. ఇది దీన్ని అందించిన వారెవరు? వాదికేసరి అழகிய మణవాళ జీయర్ గారు. మనం ప్రతిరోజు పన్నీరు ఆయరపడని సేవిస్తున్నాము. దాన్ని అనుగ్రహించిన వారు కూడా, పన్నీరు ఆయరపడిని అనుగ్రహించిన వారు కూడా వీరే. ఇప్పుడు ద్రవిడోపనిషత్ తాత్పర్య రత్నావళి, దీన్ని అందించిన వారు వేదాంత దేశం. ఇవాళ గుండ్రుం దేవం కల్పాంతేపి స్థితత్వాత్ సకల సురగణ స్రష్ట భావాజ్జనానాం రక్షాద్యాపాదకత్వాత్ శివ విధిభరణాత్ సర్వదేవాత్మభావాత్ తత్తత్కర్మానురూపం ఫల వితరణతో వైనతేయధ్వజత్వాత్ మార్కండేయావనాదేః ప్రభుమదశటజిత్రాః సర్వామరోచ్యం కల్పాంతేపి స్థితత్వాత్ సకల సురగణస్రష్టో భావాజ్జనానాం రక్షాద్యాపాదకత్వాత్ శివ విధిభరణాత్ సర్వదేవాత్మభావాత్ తత్తత్కర్మానురూపం ఫల వితరణో వైనతేయధ్వజత్వాత్ మార్కండేయావనాదేః ప్రభుమదశటజిత్రాః సర్వామరోచ్యం. కల్పాంతే అపి ప్రళయకాలములోను స్థితత్వాత్ ఉన్నందున సకల సురగణ స్రష్ట భావాత్ సమస్త దేవతా సమూహాలని సృష్టించేటువంటి వాడు కావటం వలన జనానాం జనులకు రక్షాది ఆపాదకత్వాత్ రక్షణము మొదలైనటువంటి వాటిని చేసేవాడు కావటం వలన శివ విధి భరణాత్ శివుడు బ్రహ్మ వీరిని భరించుట వలన సర్వదేవాత్మ భావాత్ సమస్త దేవతలకు అంతరాత్మ కావటం వలన సత్తత్కర్మానురూపం ఆయా చేతనులు చేసినటువంటి కర్మలకి అనురూపముగా ఫల వితరణత ఫలాలని ఇచ్చేవాడు కావటం వలన వైనతేయ ధ్వజత్వాత్ వినతకు పుత్రుడైన గరుత్మంతుని అసాధారణ చిహ్నంగా కలవాడు కావటం వలన మార్కండేయావనాదేహే మార్కండేయుని రక్షించుట, మార్కండేయ అవనాదేహ అన్నమాట, రక్షించడం అంటే మార్కండేయుని రక్షించుట మొదలగు వ్యాపారముల వలన ప్రభువైనటువంటి నారాయణుని సర్వామరోచ్యం సకల దేవతలకును పరుడని అధ 9వ తిరువాయముడికి వెనుకటిదే అయిన 10వ తిరువాయముడి యందు శటజిత్ శత్రువులను జయించిన లేక శటమనిడి వాయువుని జయించినటువంటి ఆడవాళ్ళు ప్రాహ సాధించి కల్పాంతే అపి స్థితత్వాత్ குண்டும் தேவும் இத்தியாதி மகாப்பிரளயத்திலும் தான் ஒருவனுமே இருக்கையாலும் అది కల్పాంతే అపి స్థితత్వాత్ అంటే ఏమిటి? కొండుం దేవం ఉలగము ఇరుమని ఆ పాత్రంలో చెప్పిన అర్థం. మహాప్రళయంలో కూడా ఆయన ఒక్కడే ఉండటము చేత ఆయనే పరుడని ఎలా నిరూపించారనే దాన్ని ఇరు వేదాంత దేశకులు ఒక్కొక్క పాత్రంలో ఉన్న ఒక్కొక్క ఖండాన్ని తిప్పి చూపించి
ఇప్పుడు ఈయనే పరుడు అని తెలియచేసే పదాలని ఆ అర్థం వచ్చేలాగా మనకి తెలియచేస్తారు అన్నమాట. అంటే ఆ పాసురంలో చెప్పబడినటువంటి సారం ఏమిటి? మొదటిదేమిటి? ఒండుం దేవుని మహాప్రళయంలో ఆయన ఒక్కడే ఉండటం చేత, అది సకల సురగణ పృష్ఠభావ ద్రష్టభావ ద్రష్టృభావాత్ నాడి నీర్ వణంగుం దేవం ఉమ్మయ్యం మున్పడైతాను. ఈ పదం అన్నమాట. ఈ అర్థం తెలియచేసేది. బ్రహ్మాదిగళాన సకల దేవతైగளையும் సృష్టిస్తవనాకయ్యాலும், బ్రహ్మ మొదలైన ఆ దేవతలందరినీ కూడా సృష్టించేటువంటి వాడు కావటం చేత జనానాం రక్షాది ఆపాదకత్వాత్ పరందదేవం ఇత్యాది ప్రళయాపత్తు. జనానాం అంటే జనులని రక్షించడం అనే వ్యాపారాలు కలిగినటువంటి వాడు. ఎలా చెప్పారు అది? ప్రళయాపత్తు వందవారే எல்லாரையும் திருவயிற்றிலே ஒத்து ரட்சித்து பின்பு வெடிநாடு காண உமிட்டிந்து ఏవం ఆదియాన వ్యాపారంగళై పన్నుకయ్యాலும். ప్రళయము అనేటువంటి ఆపద వచ్చిన రోజున అందరినీ కూడా తన గర్భంలో ఉంచుకొని రక్షించి తర్వాత వాటిని బయటికి మరలా తీసి కాణ ఉమిజిందు, అందరికీ కనపడేలాగా వాటిని ఉమిజిందు అంటే మరలా తిరిగి సృష్టి చేసి ఇలాంటి వ్యాపారాలన్నీ చెయ్యటం చేత శివ విధి భరణాత్ పేచనున్న శివను కుంపిరమంతన కుంపిరర్కుం నాయకనవనే மதுகைடவ சம்ஹரண கபால விமோச்சனாதிகளை பண்ணி பிரம்மருத்ரர்களை பறிக்கையாலும் ఇదిగో పేచనున్న శివనుక్కుం తనక్కుం పిరక్కుం నాయకనవనే అనే పదంతో ఇది శివ విధి భరణాత్, పరమశివుడు గారిని బ్రహ్మగారిని తన శరీరంలోనే ఉంచుకోవటం వల్ల మధుకైటబులని సంహరించడము, రుద్రుడు గారికి కపాల విమోచనాన్ని కలుగజేయటం లాంటి బ్రహ్మరుద్రరుగడై భరిక్కయ్యాలం, అలాంటి కార్యాలు చేసి బ్రహ్మరుద్రులను భరించడం అంటే తన శరీరంలో ఒక భాగం ఇవ్వటం చేత వాళ్ళకి. సర్వదేవాత్మ భావాత్ మత్తును దైవం ఆగి నిన్నాన్ అంటే సర్వదేవர்களுக்கும் అంతరాత్మావాయి నిర్కయ్యాలు, దేవతలందరికీ కూడా అంతరాత్మగా ఉన్నవాడు కావటం చేత సత్తత్కర్మానురూపం ఫల వితరణత ఎల్లీరు వీడు పెత్తారు ఉలగల్లై ఎన్నే అని శాస్త్ర మర్యాదై కులయ్యాదపడి కర్మానురూపమాగ ఫలప్రదానం పండుగయ్యాడు. సత్తత్కర్మ వారి వారి కర్మలని అనుసరించి ఫలాలని ఇచ్చేటువంటి వాడు. అలా శాస్త్ర మర్యాద నశించకుండా కర్మానురూపమైన ఫలాలని ఇవ్వటము చేత వైనతేయ ధ్వజత్వాత్ ఆడు పుట్కొడి ఆదిమూర్తికు విరోధి నిరసనశీలనాన పక్షీశ్వరనై ధ్వజమాగ ఉడయ్యవన ఆకయ్యాలు. విరోధిని నిరసింపచేయటమే స్వభావంగా కలిగినటువంటి పక్షీశ్వరుడైన గరుడాలు వాళ్ళని ధ్వజముగా కలిగినటువంటి వాడు కావటం చేత మార్కండేయ అవనాదేహే ఆది శబ్దత్తాలే అపరిచ్ఛిన్నత్వ ఆశ్చర్య చేష్టితత్వంగల్ సంగృహీతంగల్. ఆది శబ్దంతో అపరిచ్ఛిన్నమైనటువంటి ఆశ్చర్యకర చేష్టితాలని మనము చేర్చుకోవాలి, గ్రహించండి అంటూ ఒక్కడిమైన ఇత్యాది அளந்து காண்டற்கரியனாகிய நீர் கூட கூத்தனுக்கு ருத்ரனை ஆசிரித்த ருத்ரனை தன் கையிலே காட்டி கொடுக்க அவனை రక్షిక్కయ్యాலும். రుద్రుణ్ణి ఆశ్రయించినటువంటి మార్కండేయుని గురించి రుద్రన్ తన కయ్యిలే కాటి కొడుక అవనై రక్షిక్కయ్యాను. రుద్రుడు చూపించాడు, ఇదిగో ఈ మార్కండేయుని రక్షించవయ్యా అని. కాటి కొడుక అవనై రక్షిక్కయ్యాను. రుద్రుడు ఎవరికి చూపించాడు? మార్కండేయుడికి. నీకు మోక్షం కావాలంటే నేను ఇవ్వలేనురా, నీకు మోక్షం ఇచ్చేటువంటి ఆయన నేను చూపిస్తాను అని ఈ సర్వేశ్వరుని చూపించడం చేత ఈయన కూడా ఎప్పుడో రుద్రుణ్ణి ఆశ్రయించినటువంటి వాడు కదా, ఈవేళ కదా నా దగ్గరికి వచ్చాడు అని విడిచిపెట్టకుండా ఆ రుద్రుడు చూపించడం చేత మార్కండేయుని రక్షించినటువంటి వాడు కావటం చేత అపరిచ్ఛిన్న నాగయ్యాలు అవతరిత్తు అరుడి
ஆச்சரியச்சேஷ்டிதங்களை பண்ணுகையாலும் అది అపరిచ్ఛిన్న నాగయ్యాలు ఇంత అని చెప్పడానికి వీలు కాని వైభవం కలిగిన వాడు కావటం చేత ఇది రుద్రనై అయిపోయింది కదా. అవతరించి ఆ అరుళి అవతరిస్తూ అరుళి అవతారాలెత్తి ఆశ్చర్యకరమైన చేష్టితాలను చేయటం చేత ఆశ్రితుల యొక్క రక్షణ కోసమని కురుకాపురిలో యజుంధరుడు ఇరిక్కిర పులిందు నిన్న పిరానే ఆశ్రితులని రక్షించటం కోసమని కురుకాపురిలో వేంచేసి ఉన్నటువంటి పులిందు నిన్న పిరానే సర్వదేవతా సార్వభౌమన్ ఎన్ను ఈ దేవతలందరికీ సార్వభౌముడు అని ஒன்றும் தெய்வம் என்கிற దశకత్తిలే ఆళ్వారు ఉపపాదిస్తారు, ఆళ్వారు తెలియజేశారు అంటున్నారు ఈ ద్రవిడోపనిషత్ తాత్పర్య రత్నావళిలో. ఇప్పుడు మనం పైన చెప్పుకున్న వాక్యాలకి తెలిగిస్తున్నారు. భగవంతుడు ఏమేం చేశాడు అని ఈ 10 పాసురాల్లో ఒక్కొక్క పాసురంలో ఒక ఖండాన్ని చెప్తున్నారు కదా. ప్రళయకాలంలో తాను ఒక్కడే వేంచేసి ఉన్నాడు, అది ఒక విశేషణం. బ్రహ్మ మొదలుగు సకల దేవతల్ని సృష్టించినటువంటి వాడు, 2వ పాసురంలో విశేషణం అది. ప్రళయం అని చెప్పబడేటువంటి మహా ఆపత్కాలములో లోకాలన్నిటినీ తన ఉదరంలో ఉంచుకొని రక్షించి ఆ తర్వాత సృష్టించాడు, అది 3వది. వేదాలని అపహరించుకొని మధుకైటవులు వెళ్ళిపోయినప్పుడు దుఃఖిస్తున్న చతుర్ముఖ బ్రహ్మకు ఆ అసురులను సంహరించి వేదాలనిచ్చి రక్షించాడు. ఆ బ్రహ్మపుత్రుడైనటువంటి రుద్రుడు తన తండ్రి యొక్క శిరస్సుని పడగొట్టడం వలన ఆ బ్రహ్మ కపాలం ఆయన చేతికి అంటుకొని బ్రహ్మహత్యా పాపముతో తిరుగుతూ ఉంటే ఆయన యొక్క పాపాన్ని పోగొట్టాడు. ఇలా బ్రహ్మరుద్రుల్ని రక్షించినటువంటి వాడు. తనకు ఇతరులకు సకల దేవతలకును అంతరాత్మగా ఉన్నాడు, అది ఒక కారణం. ఆయా చేతనులు చేసినటువంటి సత్కర్మ దుష్కర్మలకి అనురూపంగా ఫలాల్ని ఇచ్చేటువంటి వాడు కావటం చేత కావటము ఒక కారణం. వినతాసుతుడైనటువంటి గరుత్మంతుణ్ణి అసాధారణ చిహ్నంగా కలిగినటువంటి వాడు అని, రుద్రుణ్ణి ఆశ్రయించినటువంటి మార్కండేయుణ్ణి రుద్రుడు రక్షించుటకు అసమర్థుడై ఉంటే ఆయన్ని రక్షించటం వలన అపరిచ్ఛిన్నుడై ఉన్నందునను అవతరించి ఆశ్చర్య చేష్టితాలను ప్రకాశపరచినందునను ఆశ్రితుల యొక్క రక్షణ కోసమని శ్రీ కురుకాపురిలో వేంచేస్తున్న శ్రీయప్పతియే సర్వేశ్వరుడు అని ఈ తిరువాయుమొഴി 10 పాసురాలతోటి ఆళ్వార్లు సాయించారు. ఈ 10 పాసురాల్లో సాయించిన విషయాలు ఏమిటంటే ఇవి. ఒక్కొక్క పాసురంలో చెప్పిన విషయం ఏమిటని సారంగా ఒకే ఒక ముక్కలో ఇస్తారు మనకి వేదాంత దేశులు. నిత్య తర్వాత ఇదేమిటి మళ్ళా ఇది కూడా చూద్దాం. నిత్యైశ్వర్యంతు తుర్యే సహజ బహుళ సద్భోగ్య మన్యోన్య భోగ్యం అన్యోన్య సక్తం క్లేశాపాది స్వతుల్యం స్వజన కృతార్థీ కృతిం స్నేహి వైద్యం సంయుక్తం సద్గుణౌభైః స్వజన పరిహృతోపేక్షమిష్టార్థరూపం శ్రేష్టం నిశ్శేష భోగ్యాత్ అమనుత శతకే దేవతా సార్వభౌమం. మొత్తం ఈ 4వ 10 మొత్తంలో ఏం చెప్పారని ఇస్తున్నారనుకుంటా. నిత్య ఐశ్వర్యంతు తుర్యే సహజ బహుళ సద్భోగ్యమన్యోన్య సక్తం క్లేశాపాదిస్వతుల్యం స్వజనకృతార్థీకృతిం స్నేహి వైద్యం సంయుక్తం సద్గుణౌఘైః స్వజన పరిహృతోపేక్షమిష్టార్థరూపం శ్రేష్టం నిశ్శేష భోగ్యాత్ అమనుత శతకే దేవతా సార్వభౌమం. నిత్య ఐశ్వర్యం అంటే మొదటిది వరుణాయకమాయి కదా. లోకంలో ఉన్న ఐశ్వర్యాలు అనిత్యమని చెప్పారు కాబట్టి ఈయన ఎలాంటి వాడు, నిత్య ఐశ్వర్యమైనటువంటి వాడు అని. నిత్య ఐశ్వర్యం నిత్యమైన ఐశ్వర్యము కలవాడును. సహజ బహుళ సద్భోగ్యం సహజములును బహు విధములును అయిన భోగ్య వస్తువులు కలవాడును.
అన్యోన్య సక్తం ఆశ్రితులతో పరస్పరము సంశ్లేషించేటువంటి వాడును. క్లేశాపాది పాదిస్వతుల్యం విరహకాలమందు దుఃఖజనకములగు తనతో పోలిన వస్తువులను చూపింపు వాడును. అంటే మన్న ఇరుందు చూసావన్నమాట. స్వజన కృతార్థీకృతిం తన వారికి తాను చేసిన కార్యముల చేత కృతార్థత కలవాడును. స్నేహి వైద్యం తన యందు స్నేహము కలవారికి వైద్యుడును. సద్గుణౌఘై మంచి గుణ ఔఘములతో సంయుక్తం కూడియున్న వాడును. స్వజన పరిస్థితోపేక్ష్యం తన ఆశ్రితులచే పరిహరింపబడిన తనకు అనిష్టములగు వస్తువులు కలవాడును. ఇష్టార్థ రూపం సకల చేతనులకును ఇష్టమైన పురుషార్థభూతుడును. దేవతా సార్వభౌమం దేవతలకు స్వామియును అయిన భగవంతుని నిశ్శేష భోగ్యాత్ శేషములేని భోగ్యత గల వస్తువు కంటే శ్రేష్టం అతిశయించిన వాణినిగా సూర్యే 4వదైన శతకే 100 100 పాత్రముల కల పస్తునందు అమనుట అధ్యవసించిరి. இப்படி துரிய சதகத்தில் 10 தசகங்களாலும் ప్రతిపాదితంగళాన అర్థంగళై సంగ్రహిస్తూ అరుళుగిరార్. అదిగో ఈ 4వ శతకంలో తురీయ శతకத்தில் 10 దశకంగళాలు. ఈ 10 దశకాలలో ఏమేం చెప్పారు ఆళ్వార్లు అని చెప్తున్నారట. ఏమిటి? నిత్యమాన ఐశ్వర్యత్తై ఉడయ్యనుమాయ్ నిత్యమైన ఐశ్వర్యం కలిగిన వాడు అని. సహజంగళాయ్ బహువిధంగళాన భోగ్య వస్తుక్కలుడయ్యునుమాయ్ సహజమైనటువంటి అనేక రీతులైన భోగ్య వస్తువులు కలిగినటువంటి వాడని. ఆశ్రితరై విట్టు పిరియాదే అన్యోన్య సత్తనుమాయ్ ఆశ్రితులను విడిచిపెట్టి ఉండలేని అన్యోన్య సత్తను ఆశ్రితతో కలిసి ఉండేటువంటి స్వభావము కలవాడు అని. విరహ సమయత్తిలే క్లేశావహంగళాన స్వకీయ స్వసదృశ పదార్థంగళై ఉడయ్యనుమాయ్ ఆయన ఆశ్రితులను విడిచిపెట్టినప్పుడు ఆ ఆశ్రితులకు కలిగే విరహము వల్ల కలిగేటువంటి క్లేశాన్ని పోగొట్టడానికి తనతో సమానమైనటువంటి పదార్థాలని కలిగినటువంటి వాడు అని. స్వాశ్రితరై కృతార్థరాక్క వల్లనుమాయ్ తనను ఆశ్రయించినటువంటి వాళ్ళని కృతార్థులుగా చేయగలిగినటువంటి వాడు. తన్యడத்தில் తన విషయంలో స్నేహత్తై ఉడైస్తాన పేరుగడుకు తానే వైద్యనుమాయ్ తన విషయంలో స్నేహాన్ని కలిగినటువంటి వాళ్ళకి కలిగినటువంటి వ్యాధుల్ని తానే తొలగించేటువంటి వైద్యుడు అని. సమీచీన గుణ విశిష్టనుమాయ్ సమీచీన అంటే ఎలా సమీచీన గుణ విశిష్టుడు అంటే మంచి గుణాలు కలిగినటువంటి వాడని చెప్పొచ్చేమో. సమీచీన కింద ఇచ్చారంటే అదెన్నోది సమీచీన గుణ విశిష్టం కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడని. స్వాశ్రితరాలే పరిహరిக்கப்பட்ட స్వ ఉపేక్ష వస్తుక్కళయుడయనుమాయ్ తన ఆశ్రితుల చేత పరిహరిக்கப்பட்ட ఇది నాకు వద్దు అని చెప్తారు కదా ఆడవాళ్ళు. ఆత్మీయాలేమి నాకు వద్దు అని చెప్తారు కదా. అలాంటి స్వ ఉపేక్ష వస్తుక్కళయుడయ్యనుమాయ్ స్వోపేక్ష తన వలె కోరుకోదగినటువంటి వస్తువులు కలిగినటువంటి వాడని. అభీష్టమైన పురుషార్థ రూపనుమాయ్ అభీష్టమైన పురుషార్థ రూపముగా ఉండేటువంటి వాడు. సర్వదేవతా సార్వభౌమనుమాన ఎంబెరుమానై సమస్త భోగ్య వస్తుక్కళయ్యం సర్వదేవతా సార్వభౌముడైనటువంటి ఎంబెరుమా అంటే దేవతలందరికీ సార్వభౌముడు ఈయన చక్రవర్తి అనేటట్టుగా ఉన్నటువంటి ఎంబెరుమానుని సమస్త భోగ్య వస్తుక్కళయ్యం అతిశయిత భోగ్యతయ్యుడయ్యనాక సమస్త భోగ్య వస్తుక్కళయ్యం వస్తువులను అతిశయిత భోగ్యత ఉడయన
అంటే లోకంలో ఉన్న సమస్త భోగ్య వస్తువులు అన్నింటికంటే కూడా మించిన భోగ్యతను కలిగినటువంటి వాడిగా తురియ శతకత్తిలే ఆళ్వార్ అధ్యవసిస్తూ అరుడినారు. ఈ చివరి శతకంలో ఆడవాళ్ళు అనుగ్రహించారు. వేదాంతాచార్యుల దివ్య తిరువడిగలే శరణం. దీనికి తాత్పర్యం చెప్తున్నారు పై వాక్యాలకి. మొదటి తిరువాయముడిలో భగవంతుడు నిత్యమైన ఐశ్వర్యం కలవాడని చెప్పారు. రెండవ తిరువాయముడిలో తనకు సహజములైనటువంటి బహువిధ భోక్త వస్తువులు కలవాడు అని చెప్పారు. మూడవ తిరువాయముడిలో ఆశ్రితులతో ఎప్పుడు సంశ్లేషించే స్వభావము కలవాడు అని చెప్పారు. నాలుగవ తిరువాయముడిలో విశ్లేష సమయంలో ఆశ్రితులకు తనతో పోలిన వస్తువులను చూపించేటువంటి వాడు అని చెప్పారు. ఐదవ తిరువాయముడిలో తన ఆశ్రితులను కృతార్థులుగా చేయటకు సమర్థుడు అని చెప్పారు. ఆరవ తిరువాయముడిలో తన యందు మిక్కిలి స్నేహం కల వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు అని చెప్పారు. ఏడవ తిరువాయముడిలో దివ్య కళ్యాణ గుణాలతో కూడుకున్న వాడు అని చెప్పారు. ఎనిమిదవ తిరువాయముడిలో తన చేత ఉపేక్షితములైనటువంటి పదార్థాలను ఆశ్రితులను ఉపేక్షించినట్లు ఉండేటువంటి వాడు. అంటే ఆత్మీయాలు కూడా వద్దని చెప్పగలిగేటువంటి స్థితి కలిగిన వాడు అంటున్నారు అనమాట. అంటే ఆత్మీయాల కంటే కూడా ఈయనే అధికుడు అనే భావన కలిగింపచేస్తాడు వీళ్ళకి అని. అది వైద్యుడు అంటే ఎందులో తీర్పారయ్యామనిలో వైద్యుడు అనమాట. అది తర్వాత 9వ తిరువాయముడిలో ఆశ్రితులకు అభిమత పురుషార్థ భూతుడు అని. 9వ తిరువాయముడిలో ఆశ్రితులకు నన్నాదాలు అనేటువంటి 9వ తిరువాయముడిలో ఆశ్రితులకి అభిమత పురుషార్థాలని ఇచ్చేటువంటి వాడని. 10వ తిరువాయముడిలో సకల దేవతలకు సార్వభౌముడు అని శాసిస్తూ నిరతిశే భోగ్యభూతుడని ఈ 4వ పత్తు చేత ఆళ్వాళ్ళు సాయించిరి. వేదాంతాచార్యుల దివ్య తిరువడిగలే శరణం. ఇప్పుడు మనకి పెరియదీయర్ అనుగ్రహించినటువంటి తిరువాయముడి నూతందాదిలోని 40వ పాసురం. ஒன்றும் இளைத்தேவு இவ்வுலகம் படைத்தமால் அன்றியனவாறும் அறியவே நன்றாக மோதலித்து பேசி அருள் மொயும் மகேஷோ ஒன்னாடுசவே காதலிக்கும் என்னுடைய கை ஒன்றுமிலை தேவு இவ்வுலகம் படைத்தமால் அன்றி எனவாறும் அறியவே நன்றாக மோதலித்து பேசி அருள் மொயும் மகிழோடு ஒன்னாடுசவே కాదలిక్కుం ఎన్నుడయ కై. ఇవ్వులగం ఈ లోకములందు ఈ లోకములను పడైతా సృష్టించినటువంటి మాల్ అంది సర్వేశ్వరుడు తప్ప దేవు దైవము ఒండ్రుం ఒకటియు ఇలై లేదు ఎనా అని. అంటే ఈ లోకాలని సృష్టించినటువంటి సర్వేశ్వరుడు తప్ప దైవం ఒక్కటి లేదు అని. అరుం అందరును అరియవే తెలుసుకునేటట్టుగా నందాగా చక్కగా మూదలిత్తు వివరించి పేసి అరుళ్ సాధించి కృప చేసినటువంటి మొయ్ తుమ్మెదల చేత చుట్టబడినటువంటి మగిషోన్ పొగడపూల మాలికలు గల ఆడవాళ్ళ యొక్క తాళ్ శ్రీపాదములను తొడవే నమస్కరించుటకే ఎన్నుడయ నా యొక్క కై హస్తములు కాదలిక్కుం కోరుతూ ఉన్నాయి. తాత్పర్యంతో సకల లోకాలని సృష్టించినటువంటి నారాయణుడు తప్ప పరత్వము కల దేవతలు ఎవ్వరూ లేరు కాబట్టి ఆ నారాయణుడే సర్వేశ్వరుడు అని సర్వచేతనులకి తెలిసేటట్టుగా కృపాతిశయముతోటి చక్కగా వివరించి సాధించిన బకులభూషణులైన నమ్మాళ్ళ వాళ్ళ యొక్క దివ్య పాదార విందాలని నమస్కరించాలి అని నా హస్తాలు ఎప్పుడూ ఆశపడుతూ ఉన్నాయి అంటున్నారు
మనవాడ మా ముందు. அவதாரிக ஒன்றும் இளைத்தேவும். ஒன்றும் இளைத்தேவும் இதில் சம்சாரிகள் ஆசேனத்துக்கூறுப்பாக அச்சாவதார பரத்வத்தை அருளிச் செய்த பாசுரத்தை అనువదిత్తరుడిச் செய்கிறார். இதில் ఈ తిరుమజిలో అంటే ఈ పాసురంలో సంసారులు ఆశ్రయించడానికి తగినట్టుగా అత్యావతార పరత్వాన్ని అనుగ్రహించినటువంటి ఆ ఒండ్రుం దేవం అనే పాసురాలని అనుసరించి ఈ ఒండ్రుం ఇలైతేవు అనే ఈ పాసురాన్ని అనుగ్రహిస్తున్నారు. అది ఎంగనే ఎన్నిల్ ఏ రీతిగా అంటే నన్నాదారిల్ ఈశ్వరును కూడా తిరుత్తవన్నాదు ఎన్ను కైవిట్ట సంసారిகளை తిరుத்த ஒருப்பட்டு சமானாந்தர விலட்சணமாய் நித்திய நிர்தோஷமான வேதாந்த வாக்கியங்களாலும் சந்தந்திய நியாய உங்களாலும் சந்தந்திய நியாயங்களாலும் இதிகாச சித்தமான ஜகன்னிகரணாதி திவ்ய சேஷிதங்களாலும் சம்சார பீஜமான தேவதாந்தர பரத்வ பிரதிபத்தியை அடி அறுத்து ஸ்ரீயப்பதியான நாராயணனே ஜகத்காரணபூதன் என்னும் దృఢతరமாக ఉపపాదిస్తూ இப்படி சர்வஸ்மாத் பரனான இவன் அரியன் என்னு கைவாங்க வேண்டாதபடி திருநகரிலே ஒன்று தன்னிதனான பின்பு அவனை ஆசிரியுங்கோல் என்னு பரோபதேச பிரபுத்தராகிற ஒன்னும் தேவில் அர்த்தத்தை ஒன்னும் இலைத்தேவு ఎన్ను தொடங்கி అరుళి செய்கிறார் என்று ఏం చెప్తున్నారు? ఈ తిరువాయముడికి సారం ఈ పాసురం ఏమిటి? అవతారిక సంసారులంతా ఆశ్రయించడానికి తగినట్లుగా అత్యావతారంలో పరత్వాన్ని తెలియచేసినటువంటిది ఈ ఒండ్రుం దేవు అనేటువంటి తిరువాయముడి అంటూ నన్నాదారిల్ ఏంటి నన్నాదార్ అనేటువంటి తిరువాయముడిలో ఈశ్వరుడు కూడా దిద్దుబాటు చేయటానికి సాధ్యం కాకుండా విడిచిపెట్టినటువంటి ఈ సంసారులని దిద్దుబాటు చెయ్యాలని ఒరుపట్టు ప్రయత్నించి ప్రమాణాంతర విలక్షణమాయ్ అంటే ఇంకొక ప్రమాణము లేనటువంటి విలక్షణమైనటువంటి నిత్యము ఉండేటువంటి నిర్దోషమైనటువంటి వేద ఉపనిషత్ వాక్యాలను న్యాయాల చేత ఇతిహాసాల చేత సిద్ధమైనటువంటి ఈ జగత్తును ప్రళయకాలంలో తన వద్దలో ఉంచుకొని రక్షించడం లాంటి దివ్య చేష్టితాల చేతను సంసార బీజానికి కారణమేమిటి? ఈ సంసారం అనే బీజం మొలకెత్తడానికి, ఈ సంసారం మనకి రావటానికి కారణమైనటువంటి దేవతాంతరాలలో పరత్వ ప్రతిపత్తి అని అడి అరుత్తు దాని మూలాన్ని తొలగింపచేయాలి అని శ్రీయపతి అయినటువంటి నారాయణుడే జగత్కారణభూతుడు అని దృఢతరంగా ఉపపాదించి ఎలా వేదాంత వాక్యాల చేత న్యాయాల చేత ఇతిహాసాల చేత సిద్ధమైన అంటే ఇతిహాస పురాణాల ద్వారా సిద్ధమైనటువంటి ఆ విషయాలన్నిటి ద్వారా శ్రీయపతి అయినటువంటి నారాయణుడే జగత్కారణభూతుడు అని దృఢంగా ఉపపాదించి ఇలాగా సర్వస్మాత్పరుడైనటువంటి ఈయన హరియన్ దుర్లభుడు అనుకొని మనం దూరం వెళ్ళవలసిన అవసరం లేదరా. ఆయన ఇప్పుడు తిరునగరిలో వచ్చి మనకు ఇలాంటి సర్వస్మాత్పరుడైనటువంటి ఆయన దుర్లభుడు, అంత గొప్పవాడిని మనం ఎలా ఆశ్రయించగలుగుతాము అని వెనకడుగు వేయవలసిన అవసరం లేకుండా తిరునగరిలోనే వచ్చి సన్నిహితుడిగా వేయించేసి ఉన్నాడు. ఆయన్ని ఆశ్రయించండి అని పరోపదేశంలో ప్రవృత్తులయ్యారు. ఈ ఒండ్రుం దేవం అనేటువంటి ఈ తిరువాయముడిలో అందులో ఉన్నటువంటి అర్థాలనే ఒండ్రుం ఇలైతేవు ఎన్ను తొడంగి అరుళెచ్చేగిరారు. ఒండ్రుం ఇలై ఏ ఒక్కటి లేని రోజున తానొక్కడే ఉన్నటువంటి వాడు అనేటువంటి అర్థంతో ఈ పాసురాన్ని అనుగ్రహిస్తున్నారు. ஒன்றும் இலைத்தே வித்யாதி இவ்வுலகம் படைத்தமாலன்னி தேவு ஒன்றும் இலையனா சர்வசிரஷ்டாவான சர்வேஸ்வரனையொழியா காரியபூதரில் காரணத்தால் வந்த புகரை உடையவர்கள் దూరం இல்லை ఎన్నో అందరినీ సృష్టించేటువంటి సర్వేశ్వరుడు తప్ప
ఈ తన చేత సృష్టించబడేటువంటి ఈ కార్యభూతలు காரணத்வத்தால் வந்த போதரில் కారణత్వత్తాలు వంద పుగరేవుడయ్యవరుகள் ఒరువரும் இல்லை என்று. అంటే అందరినీ సృష్టించేటువంటి వాడు సర్వేశ్వరుడు తప్ప తన చేత సృష్టించబడినటువంటి వీళ్లలో కారణత్వము వలన కలిగిన కీర్తి కలిగిన వాళ్ళు ఎవ్వడు లేదు అంటూ అదావదు వివరిస్తున్నారు. ఒన్నుం దేవం ఎన్ను తొడంగి నాన్ముగం తన్నోడు దేవరులగోడు ఏర్పడైస్తాను. నాన్ముగం తన్నోడు దేవరులగోడు ఏర్పడతాను. ఆ బ్రహ్మగారిని దేవతలు వేయించేసి ఉండేటువంటి ఆయా లోకాలన్నిటినీ సృష్టించినటువంటి వాడని. ఆదిప్పిరాన్ నిక్క మత్తై దైవం నాడుదిరే ఎన్నుం. ఆదిప్పిర కారణభూతుడైనటువంటి ఆయన వేయించేసి ఉండగా ఇంకొక దైవాన్ని మీరు వెతుకుతున్నారే అని ఆక్షేపణ అక్కడ. నాడి నీరు వణంగుం దైవం உம்மையும் முன்படைத்தான் வீடில் சீர் புகழாதிப்பிரான் என்னும் அருளிச்சேர காரணத்துவ பிரயுக்தமான சந்தைகளை கடாட்சித்துப்படி என்றை. నాడి నీరు వణంగుం దైవం, లోకంలో ఉన్న వాళ్ళందరూ నమస్కరించేటువంటి దైవం అండి. మిమ్మల్ని సృష్టించిన వాడు ఆయనే. మున్పడైతాన్ ఉమ్మయ్యం మున్పడైతాన్ అంటే ఆ మీరు ఎవరినైతే నమస్కరిస్తూ ఉన్నారో ఆ దేవతలని మిమ్మల్ని కూడా సృష్టించినటువంటి వాడు ఆయనే. వీడిల్సి పుగజాదిప్పిరాను ఎందుం అరుళిచ్చేద కారణత్వ ప్రయుక్తమైనటువంటి ఆ శబ్దాలని కటాక్షించి అరుమరియా అరుం అరియవే నందాగ మోదలిత్తు பேசி அருள். அதாவது எத்தனை ஏனும் கல்வி இல்லாத ஸ்ரீ பாலரும் அறியும்படி ఎత్తన ఏ మాత్రం జ్ఞానం అనేటువంటిది కల్వి ఇల్లాదా అంటే ఏ శాస్త్ర జ్ఞానము లేనటువంటి స్త్రీలు బాలురు కూడా తెలుసుకునేటట్టుగా త్వం అప్రమేయశ్చ నువ్వే సాటి లేనటువంటి వాడివి అని తమస పరమోధాత శంఖచక్ర గదాధర ఎందు தார அங்கதாதிகள் அறியும்படியான போலே తమస పరమోదాత శంఖచక్ర గదాధరుడు అని తారా అంగదుడు మొదలైనటువంటి వాడు తెలుసుకునేటట్టుగా పరంద దైవము ఎన్ను తొడంగి గొప్పదైనటువంటి దైవము అని ఆరంభించి కండుం తెలియగిల్లేదు చూసి కూడా మీరు తెలుసుకోలేకపోతున్నారా అని పేసనిన్న శివనుక్కుం ఎన్ను తొడంగి కపాల నన్మోక్కత్తు కండు కొన్మిన్ ఎన్ను పేసనిన్న శివనుక్కుం ఆ శివుడును అని ఆరంభించి కపాల నన్మోక్కత్తు ఆ రుద్రుడు గారికి కపాలమును తన శ్రీహస్తంలో ఉన్న కపాలాన్ని విడిపించినటువంటి ఆ సన్నివేశాన్ని చూడండి, కండుకొండిని సేవించండి అని ఇలింగతిట్ట పురాణ తీరం ఎన్ను తొడంగి పొలింద నిన్న పిరాన్ కండీరి ఎన్ను. ఇలింగతిట్ట పురాణ తీరమని అదిగో వేద బాహ్యులు అయినటువంటి వాళ్ళు కుదృష్టులు శమణులు వీళ్ళందరూ చెప్పేటువంటి ఆ వాక్యాలు దగ్గర అక్కడ మొదలుపెట్టి పులింద నిన్న పిరాన్ కండీర్ అని ఆ పులింద నిన్న పిరాన్ వేయించేటువంటిటువంటి ఆ స్థితిని చూడండి అని పోత్తి మత్తోడు దైవం ఎన్ను తడంగి ఆత్త వల్లవన్ మాయం కండీరెన్ను. పోత్తి మత్తోరు దైవం ఇంకొక దైవాన్ని మంగళాశాసనం చేసి అని ఆరంభించి ఆత్త వల్లవన్ మాయం కండీరు. అదిగో ఆయన యొక్క ఆత్త వల్లవన్ గొప్ప సమర్థుడైనటువంటి మాయన్ ఆశ్చర్యకర చేసిటాలు కలిగినటువంటి ఆ స్వామిని చూడండి. మాయం కండీర్ అంటే అక్కడ చెప్పారు కదా, ఏం చేస్తాడు, తన నుండి ఎవరినైతే దూరం చేయాలనుకుంటున్నాడో వాళ్ళకి గొప్ప గొప్ప సంపదలు ఇస్తాడు, వైభవాన్ని ఇస్తాడు, అలా దూరం చేస్తాడు. అది కదా మాయ. ఆ మాయ నుండి దాటాలి అంటే ఏం చేయాలంటే ప్రపత్తి చేయాలని చెప్పారు కదా, అదనమాట. ఓడి ఓడి పల పిరప్పుం పిరందు ఎన్ను తొడంగి పల్పడిగాల్ పొజియేరి కండీర్ ఎన్ను. ఓడి ఓడి పరిగెత్తి అనేక జన్మలు ఎత్తి అని ఆరంభించి పల్పడిగా పొజియేరి కండీరెన్ను అనేక రీతులుగా మార్గాలని చూశారు కదా మీరు అని. పుక్కడిమైన నక్క పిరాను అందు ఉయ్య కొండలు నారాయణ నరుడే ఎన్ను. నక్క పిరాను అందు ఉయ్య కొండలు పుక్కడిమైనాలనేటువంటి పాసురంలో ఆనాడు ఆ మార్కండేయుడు కూడా ఉజ్జీవించాడు కదా అని మనం అడిగాం కదా. మార్కండేయుడికి మోక్షం ఎలా వచ్చిందండి? రుద్రుడు
శక్తి లేనివాడు అంటున్నారు మీరు అంటే, ఆయన కూడా మీరైతే చరిత్ర తెలుసుకోండి. ఆయనకి మోక్షం వచ్చింది కూడా నారాయణ యొక్క అనుగ్రహంతో అని చెప్పారు. అలాగా విసుంబుం ఆరు సమయముం ఎన్ను తొడంగి ఉళంగొల్ జ్ఞానత్తు వైమిన్యన్ను. విసుంబుం ఆరు విళంబుం ఆరు సమయం, ఆ ప్రకాశిస్తూ ఉండేటువంటి 6 మతాలు అని ఆరంభించి ఉళంగొల్ జ్ఞానత్తు వైమన్, ఆయన్ని మీ మనసులో ఉంచుకొని జ్ఞానాన్ని పొందండి అని ఉరువదావదు నీళ్ళు కూడా పూర్తనొక్కు ఆడ్చేవదే ఎన్ను. అలాంటి ఆయన యొక్క తిరువడిగళ్ళకి నీళ్ళు కూడా కుంభనృత్యం చేసినటువంటి ఆయనకు ఆడ్చేవదే కైంకర్యం చేయటమే అని పేసనిన్న దేవత అజ్ఞాన శక్తి సాపేక్షత్వాదిగళయం. పేసనిన్న దేవత అజ్ఞాన శక్తి అంటే చెప్పబడినటువంటి ఆ దేవతల యొక్క అజ్ఞానము శక్తి సాపేక్షత్వాదిగళయం. వాళ్ళకి ఏదైనా మనకి వరాలు ఇవ్వాలంటే ఇంకొకరిని అపేక్షించేటువంటి వాళ్ళు అని. ఇలింగత్తు విళంబుం బాహ్య కుదృష్టి మత తమోనిష్టతయ్యయం సొల్లి. ఇలింగత్తు విళంబుం అజ్ఞానంతో ఆ తమోగుణంతో ఆ తమోగుణం అధికంగా ఉండటం వల్ల బాహ్య కుదృష్టి మతాలు కలిగిన మతాలని ఆశ్రయించి ఉన్నటువంటి వాళ్ళకి తమోనిష్టతయ్యయం సొల్లి, వాళ్ళు తమోనిష్ఠులు అని చెప్పి ఓడి కండుం తెలియగిల్దీర్ அறிந்து ஓடுமின் ஆட்சேவதே உருவதாவது என்னு விரக்தி பூர்வకமாக ఆశ్రయణத்தை రుచిక్కుమ్మడి అరుளிచ్చేద ఎంద్రై. ఓడి అంటే కండీర్ చూడండి అని, కండుం తెలియగిల్దీర్ చూసి తెలుసుకోలేకపోతున్నారని, అరిందు ఓడుమిన్ తెలుసుకొని ముందసలు తెలుసుకోండి విషయమని, ఆడ్చేవదే అలాంటి సర్వేశ్వరుడికి కైంకర్యం చేయడమే ఉరువదు ఆవదు, అదే గొప్ప సుకరము అని గొప్పదైనటువంటిదని మీకు తగినటువంటిది అని చెప్పారు కదా ఉరువదావది దేవుళ్ళు అని. విరక్తి పూర్వకంగా ఆశయన విషయంలో రుచి కలిగేటట్టుగా, ఏది విరక్తి ఇతర విషయాలలో విరక్తి కలగాలి, భగవంతుడి విషయంలో ఆసక్తి కలిగేటట్టుగా రుచి కలిగేటట్టుగా అనుగ్రహించేటువంటివి అంటూ మోదలి తుప్పేసి అరుள் மொய்மகிஷோன்னு. அதாவது இனி பரஸ்ப விஷயமாக பரோபதேசம் பண்ண வேண்டாதபடி நன்றாக చేతనర్ తిరుందుంబడి. ఇక పరత్వ విషయంగా ఇంకోసారి ఉపదేశం చేయవలసిన అవసరం లేనట్టుగా చక్కగా చేతనులందరూ తెలుసుకొని దిద్దుబాటు అయ్యేటట్లుగా తిరుక్కురుగూరు అదనుల్ నిన్న ఆదిప్పిరాన్, తిరుక్కురుగూరులో వేంచేసినటువంటి ఆదిప్పిరాన్ కారణభూతుడు అని. அதனுள் பரமன் அதனுள் பரன் அதனுள் ஈசன் அதனுள் பொலிந்து நின்ன பிரான் அதனுள் ఆడు పుక్కొడి ఆదిమూర్తి ఎన్ను అని అర్చావతారத்திலே పరత్వத்தை ఉపదేశం చేయటం చేత పరత్వ విశేషంకై తిరుంద కండు. అదిగో ఆళ్వాళ్ళు ఈ రీతిగా ఉపదేశం చేయగానే పరత్వ విషయంలో శంక తీరినటువంటి వాళ్ళు ఈ లోకలంతా దిద్దుబాటు అవ్వగా చూసి చాచిన అసగియ తిరుమగిజ్మాలయం సమృద్ధమాయ్ తాము అలంకరించుకున్నటువంటి ఆ పొగడ పుష్పాల మాల కూడా చక్కగా ప్రకాశించేటట్టుగా అదువే నిరూపకమాంబడియాన ఆళ్వార్ ఎంగై. అదే ఆ పొగడ పుష్పాల మాలని ధరించినటువంటి వారు ఎవరండి? నమ్మాళ్వారండి అని నిరూపక ధర్మంగా కలిగినటువంటి వారు. నాట్కల్ మగిజమాలై మార్పినన్ మారన్ సెడగోపన్యన్నపిన్ చెన్నపడి. లోకంలో ఉన్న వాళ్ళంతా కూడా పరిమళించేటువంటి మా పొగడ పుష్పాల మాలని వక్షస్థలంలో కలిగినటువంటి వారు అని, మారని స్వభావము కలిగినటువంటి వారని, శఠ అంటే శఠులైనటువంటి వేద భాషలని కుదృష్టులని నిరసించినటువంటి వారు అని అనేటువంటి లోకులు చెప్పిన అర్థము అనుసరించి ఉండేటట్టుగా మోదలి తుప్పేసి అరుள் மகிஷோந்தாள் தகவே காதலிக்கும் என்னுடைய கை எம்பெருமான் திருவடிகளுக்கு ஆட்செய்து அருளுகையாலே பகவத் கைங்கர்யாதி சீதள அமிர்தமய తటాక అవగాహన సుప్రసన్న ఆత్మస్వరూప గాత్ర నిర్దిశే సుగంధ విలసత్కేసర మాలాలంకృత
வக்ஷஸ்தலரான ஆழ்வார் திருவடிகளை ఎంబెరుమాన్ తిరువడిగలకు ఆడ్చేదు అని అనుగ్రహించడం. ఏమంటే అందరూ మీరు సర్వేశ్వర తిరువడిగలలో ఆడ్చేదు కైంకర్యం చేయండి అని అనుగ్రహించడం చేత ఆళ్వారు భగవత్ కైంకర్యము మొదలైన శీతల అమృతమయ అంటే చల్లనైనటువంటి అమృతముతో నిండి ఉన్నటువంటి తటాకములో అవగాహించటం చేత అంటే భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలనే చల్లని అమృతమయమైన అమృతమనే జలాలతో నిండి ఉన్న ఆ తటాకములో మునగటం వల్ల ప్రసన్నమైన ఆత్మస్వరూపమును గాత్రమును నిరతిశయ సుగంధ గొప్ప పరిమళించేటువంటి ప్రకాశించేటువంటి కేసరములను కేసర మాలాలంకృత అంటే ఒకళ పుష్పాల మాలల చేత అలంకరించబడినటువంటి వక్షస్థలం కలిగిన వారైన ఆడవాళ్ళ యొక్క తిరువడిகளே. ఇప్పుడు ఆడవాళ్ళు అని చెప్పడానికి ఏం చెప్తున్నారు? భగవంతుడి యొక్క తిరువడిగళ్లలో మనని కైంకర్యం చేయమని చెప్పినటువంటి వారు భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలు అనేటువంటి చల్లని అమృతముతో నిండి ఉన్న తటాకములో మునగటం వలన ప్రసన్నమైన ఆత్మస్వరూపము గాత్రము కలిగినటువంటి వారు సాటిలేని పరిమళాలను కలిగినటువంటి వకుల పుష్పాల మాలతో అలంకరించబడిన వక్షస్థలము కలిగినటువంటి వారైన ఆడవాళ్ళ యొక్క తిరువడిగళ్ళని ఉకులాభిరామం శ్రీమత్తదంగ్రియుగళం ప్రణమామి మూర్నా ఎన్ను భుజిక్కయ్యలే భక్తి పన్నా నిన్నన ఎన్నుడయ హస్తంగలానవై. అలాంటి ఆయన యొక్క ఆళ్వార్ల యొక్క తిరుగళ్ళని ఏం కోరుకుంటున్నాయో తెలుసా? నా శ్రీహస్తాలు ఉకులాభిరామం శ్రీమత్తదంగ్రియుగళం ప్రణమామి మూర్నా ఎన్ను భుజిక్కయ్యలే. ఉకులాభిరామం వకుల పుష్పాలతోటి అలంకరించబడినటువంటి వారి యొక్క శ్రీమత్తదంగ్రియుగళం ఆ నమ్మాళ్ళ యొక్క తిరువడి పాదముల జంటను ప్రణమామి మూర్నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అని భుజిక్కయ్యలే భక్తి పన్నా నిన్నన ఆ తిరువడిగళ్ళని అనుభవించటంలో భక్తి చేస్తూ ఉన్నాయి. ఎన్నుడయ హస్తంగలానవై నా యొక్క శ్రీహస్తాలు అంటూ పాదలెక్కై కౌతూహలెక్కయ్య అగౌమాం కుతూహలాన్ని కలిగి ఉన్నాయి. ముడియానేయిల్ కరణంగలిన్ పడి ఆయిత్తు తమ్ కరణంగల్. ముడియానే అనేటువంటి తిరువాయిమడిలో ఆడవాళ్ళ యొక్క కరణాలు ఎలాంటి కుతూహలాన్ని చూపించాయో భగవత్ కైంకర్యం చేయటంలో. ఇప్పుడు మనవాడ మామూలు యొక్క కరణాలు కూడా అలా ఆడవాళ్ళ యొక్క స్త్రీ చరణాలలో శిరస్సు వంచి నమస్కరించాలి అని కైంకర్యం చేయాలని ఈ మనవాడ మామూలు యొక్క ఇంద్రియాలు ఆశపడుతూ ఉన్నాయని కురుగూర్ నంబిము ఇకజల్గడిలే కాదలి కుంబడియం ఎంగిరా. కురుగూరులో వేంచేసి ఉన్నటువంటి నంబి పరిపూర్ణులైనటువంటి నమ్మాల వాళ్ళ యొక్క ఆ మొయ్యి కజలగడిలే అంటే పొందికైనటువంటి తిరువడిగళ్ళ యందు కాదలి కుంబడియం ప్రీతి చూపించేటట్లుగా ఎంగిరార్ అంటున్నారు. ఇత్తాల్ పరోపదేశం పన్ని ఉజ్జీవిప్పిక్కుం ఆళ్వార్ తిరువడిగళలే పత్త అడుప్పదు అన్నదాయిత్తు. దీంతో ఏం చెప్పినట్లయింది? పరోపదేశం చేసి ఉజ్జీవింపచేసేటువంటి ఆళ్వార్ల యొక్క తిరువడిగళ్ళని ఆశ్రయించడమే తగినటువంటి విషయము అని చెప్పినట్లయినది అంటున్నారు. పెరియదీయర దివ్య తిరువడిగళే శరణం ஒன்றும் இளைத்தேவோ இவ்வுலகும் படைத்தமால் அன்றி எனவாரும் அறியவே நன்றாக மூதலித்துப் பேசியருள் மொய்யும் மகிஷோ ஒன் தாழ் வழவே காதலிக்கும் என்னுடைய கை. மொய்யும் மகிஷு ఒక్క నిమిషం మగిజోను తాళ్ వழவே తాళ్ தொழவே காதலிக்கும் என்னுடைய கை. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம்.
ஆச்சாரிய திவ்ய திருவடிகளே